ఇండియాలోనే క్లీనెస్ట్ రివర్ చూడడానికి వెళ్తున్నాము. అది ఎక్కడో కాదండి, ద్వాకి. ఫస్ట్ టైం మన ఇండియన్ బార్డర్ చూస్తున్నారు. ఫోన్లో 2 టైమ్స్ కనిపించింది. ఒకటి వచ్చేసి మన లోకల్ అంటే ఇండియన్ టైమ్, ఇంకొకటి వచ్చేసి ఇక్కడ బంగ్లాదేశ్ టైమ్. సో ½ an hour డిఫరెన్స్ ఉందన్నమాట. అంటే మనము ½ an hour ముందున్నాం, వాళ్ళు ½ an hour వెనకున్నారు. ఏమంటారు, సిమెంట్ తో ఉంది కదా, అదే మన లాస్ట్ బార్డర్ అంట. వాళ్ళంతా బంగ్లాదేశ్ వాళ్ళంట. ఇప్పుడు ఏమో ఎంత పక్కనే ఉన్నారు చూడండి. అసలు ఫిషెస్ కూడా కనిపిస్తే బాగుండు. చక్కగా ఇలా ఇట్లా పట్టుకోవాలి, ఇట్లా ఫిష్ దొరికితే మజా వస్తుంది కదా. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. ఇప్పుడు చూడండి ఎంత క్రిస్టల్ క్లియర్ గా ఉందో. వెల్కమ్ టు మహానటి లావణ్య. ఈ రోజు మన వ్లాగ్ ఏంటో తెలుసా అండి, మనము ఇండియాలోనే క్లీనెస్ట్ రివర్ చూడడానికి వెళ్తున్నాము. అది ఎక్కడో కాదండి, ద్వాకి. సో ద్వాకి అని చెప్పేసి షిలాంగ్ నుంచి 82 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అక్కడ క్లీనెస్ట్ రివర్ ఉంది. సో ఆ రివర్ని చూడడానికి అసలు అది నిజంగా క్లీన్ ఉందా కాదా, లేకపోతే జస్ట్ గూగుల్ వల్ల హైపా ఏంటి అనేది ఒకసారి మనం డైరెక్ట్ వెళ్ళి చూసేద్దాం. సో లెట్స్ గో టు ద్వాకి రివర్. సో ఇంకొక 10-15 కిలోమీటర్స్ లో మనం ద్వాకికి వెళ్ళిపోతామండి. సో ద్వాకికి వెళ్ళే ముందు ఒక్కసారి ఇక్కడ చూడండి, ఇది మన ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ అనమాట. సో ఇది మన ఇండియన్ బార్డర్. సో ద్వాకి అని అక్కడ అలా రాసి ఉంటుంది. ఇంకొక 10-15 కిలోమీటర్స్ లో మనం ద్వాకికి వెళ్ళిపోతాము. ద క్లీనెస్ట్ రివర్ ఇన్ ఇండియా అనమాట. అది ఎంత క్రిస్టల్ క్లియర్ గా ఉంటుంది వాటర్. సో ఇప్పుడైతే మనం వెళ్దాం. మరీ బార్డర్ దగ్గర ఎక్కువసేపు ఉండొద్దు. సో అక్కడేమో మనం మిలిటరీ వాళ్ళు ఉన్నారు కొంతమంది, అండ్ అక్కడ కూడా వెళ్ళే దారిలో కూడా మీకు కనిపిస్తుంది. సో అడుగడుగున మనకి సెక్యూరిటీ ఉంటుంది, ఎందుకంటే బార్డర్ ప్లేస్ కాబట్టి. కానీ నేను ఫస్ట్ టైం మన ఇండియన్ బార్డర్ చూస్తున్నాను. అది బంగ్లాదేశ్ అండ్ ఇండియా బార్డర్ అనమాట. ఒకసారి చూడండి ఎంత ఫెన్సింగ్ అవన్నీ వేసేసి ఎంత బాగా పెట్టారో. అండ్ ఫైనల్ గా మనం ద్వాకి రీచ్ అయిపోయామండి. సో ఇక్కడ నుంచి మనం కిందికి వెళ్తే బోటింగ్ ఉంటుంది. యాక్చువల్ గా ఫుల్ వర్షం పడింది ఆన్ ద వేలో. చాలా మొక్కుకున్నాను, గాడ్ వర్షం తగ్గితే బాగుంటుంది, ఎందుకంటే ఇంత దూరం ట్రావెల్ చేసి ఇంత దూరం వచ్చి క్లీనెస్ట్ రివర్ చూడకపోతే ఎలా అని అనుకున్నాను. బట్ ఫైనలీ వరుణ దేవుడు కరుణించాడు, వర్షం ఆగిపోయింది. సో తొందరగా లేట్ చేయకుండా ఇక్కడ నుంచి వెళ్దాము. అండ్ మధ్యలో యూ నో వాట్, కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయండి మీ టైమింగ్స్ విషయంలో. అది నేను చూడంగానే సర్ప్రైజ్ అయ్యాను. అదేంటంటారా, యాక్చువల్గా ఇది బంగ్లాదేశ్ బార్డర్ ఇక్కడే ఉంది కాబట్టి మనకి ½ an hour టైం డిఫరెన్స్ ఉందన్నమాట. నేను అదే షాక్ అయిపోయాను. నా ఫోన్లో 2 టైమ్స్ కనిపించింది. ఒకటి వచ్చేసి మన లోకల్ అంటే ఇండియన్ టైమ్, ఇంకొకటి వచ్చేసి ఇక్కడ బంగ్లాదేశ్ టైమ్. సో ½ an hour డిఫరెన్స్ ఉందన్నమాట. అంటే మనము ½ an hour ముందున్నాం, వాళ్ళు ½ an hour వెనకున్నారు. ఇప్పటికైతే వర్షం తగ్గింది కాబట్టి బోటింగ్కి వెళ్ళిపోతాం. లెట్స్ గో అండ్ సీ. అక్కడ పార్కింగ్ ఉందన్నమాట. అండ్ మీరు ఈ ద్వాకి రూట్లో వచ్చేటప్పుడు మీకు ఇలా అన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ చెట్లన్నీ ఏంటి అనుకుంటున్నారా? ప్లీజ్
మన తెలంగాణలో లాగా కళ్ళు చెట్లు ఈత చెట్లు కాదు, ఇది వక్క చెట్లు అనమాట. సుపారీ తయారు చేస్తారు కదా, లైక్ క్రెయిన్ వక్కపడి కానీ లేకపోతే సుపారీ అంటారు కదా, అవన్నీ ఇగో దీని నుంచి అనమాట. సో పాన్లో వాడే వక్క అదంతా ఆ చెట్లు అనమాట ఇవన్నీ. పైన చూడండి ఎంత ఇవి ఎలా ఉన్నాయి తెలుసా. యాక్చువల్లీ ఇంకా నేను దీన్ని ఇలా పీచ్ లాగా మొత్తం తీసాను. బేసిక్గా ఇవి ఎలా ఉన్నాయి అంటే చిన్న చిన్న కొబ్బరి బోండాలు ఉంటాయి కదా, ఆ టైప్లో ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనం కొబ్బరి బోండం నుంచి ఇప్పుడు కొబ్బరికాయని ఇలా మొత్తం పీచ్ తీసేస్తే కొబ్బరికాయ ఎలా వస్తుందో అలా ఇలా పీచ్ తీస్తే ఇది వక్క అనమాట, ఇలా వచ్చింది. యాక్చువల్లీ అది లోపల ఉంది, తర్వాత చూపిస్తానండి. ఇప్పటికైతే మనకి వర్షం తగ్గింది కాబట్టి బోటింగ్కి తొందరగా వెళ్ళిపోతాం. మళ్ళీ పడిందంటే బిస్కెట్ అయిపోతుంది. అండ్ మనం బోటింగ్కి వెళ్ళే ముందు ఇట్లా మధ్యలో ఇన్ని ఫుడ్ స్టాల్స్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి అనమాట. చాలా ఫుడ్ స్టాల్స్. మీరు లోకల్ ఫుడ్ ఏమైనా ట్రై చేయాలన్నా కూడా నేను చక్కగా ఇక్కడ ట్రై చేయొచ్చు. ఒకసారి ఆ ఫుడ్ స్టాల్స్ అన్ని చూపి. మ్యాక్సిమం టేస్ట్ అంత బాగోదు, టేస్ట్ అయితే అస్సలు బాగోదు. ఇట్స్ బెటర్ ఫ్రూట్స్లలో బతకడం చాలా బెటర్. మనం అదో పెద్ద ట్రై చేద్దాము, వెరైటీ ఫుడ్ ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళకి అస్సలు వద్దమ్మా, అంత సినిమా లేదు, చాలా చప్పగా ఉంటుంది. సో వచ్చేసామండి బోటింగ్కి. అక్కడ వెనకనే ఉందన్నమాట రివర్. ఒకసారి చూడండి ఎన్ని బోట్లు ఉన్నాయో. అన్ని బోర్డులు ఉన్నాయన్నమాట. సో బేసిక్గా ఇక్కడికి వచ్చాక టికెట్ తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 3 పీపుల్కి 800 రూపీస్ అనమాట. ఎందుకంటే ఒక్కో బోట్లో అంతే కెపాసిటీ ఉంటుంది. సో దాన్ని బట్టి వీళ్ళు ఏంటంటే ఒక్కో బోట్ మినిమం 3 పీపుల్ కాబట్టి 800 ఛార్జ్ చేస్తారు. అండ్ వాళ్ళే మనకి ఒక బోట్ అతని అసైన్ చేస్తారనమాట. ఇప్పుడైతే మన బోట్ రెడీగా ఉంది, మనం వెళ్ళిపోదాం. మెయిన్ తెలుసు కదండి, క్లైమేటిక్ కండిషన్స్ వల్ల ఎంత తొందరగా ఉరికితే అంత తొందరగా బెస్ట్. కానీ ఎన్ని బోట్స్ ఉన్నాయి చూడండి, ఎంత బాగుందో. అండ్ ఇది క్లీనెస్ట్ రివర్ ఆఫ్ ఇండియా కాబట్టి అది ఎంత మటుకు నిజమో చూద్దాం పదండి. అండ్ ఇక్కడికి వచ్చాక ఒక సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఏంటి తెలుసా, నాకు ఇప్పుడే తెలిసింది. అక్కడ వాళ్ళంతా ఉన్నారా, వాళ్ళు మన ఇండియన్స్ కాదు, వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళంట. ఇది బార్డర్ అంట. అక్కడ ఒక చిన్న బ్లాక్ కలర్, దీన్ని జూమ్ చెప్తా. బ్లాక్ కలర్ ఒక చిన్న ఏమంటారు సిమెంట్తో ఉంది కదా, అదే మన లాస్ట్ బార్డర్ అంట. వాళ్ళంతా బంగ్లాదేశ్ వాళ్ళంట. ఇప్పుడు ఏమో ఎంత పక్కనే ఉన్నారు చూడండి అసలు. అయితే ఇక్కడ అనమాట ఒక్క అడుగు కూడా అక్కడ పెట్టొద్దని ఇక్కడ విలువగా ఒకటి సెక్యూరిటీ వాళ్ళందరూ ఉన్నారు. ఐ మీన్ మిలిటరీ వాళ్ళంతా ఉన్నారు. సో అది బంగ్లాదేశ్ అనమాట. సో మీరందరూ ఆవిష్పడి అటు వెళ్ళకండి, ఎందుకంటే ఇక్కడే మన మిలిటరీ వాళ్ళు ఉన్నారు. సో బేసిక్ గా ఈ రెడ్ కలర్ ఇక్కడ తెలిసిపోతుంది చూడండి, ఇదే ఇంకా మన లాస్ట్ అనమాట. ఇక్కడ క్లియర్ గా మెన్షన్ కూడా చేశారు చూడండి. సో అంతకు మించి అటు మనం వెళ్ళకూడదు. అండ్ ఇప్పుడు ఈ రైడ్ వచ్చేసి 45 మినిట్స్ ఉంటుంది. నేను చక్కగా వెళ్దాం. కానీ ఐఎమ్ సో హ్యాపీ బికాస్ ఒక ఫ్రెండ్లీ లాగా 2 కంట్రీస్ ఎంత ఫ్రెండ్లీగా మనం ఇక్కడ ఉండడం అండ్ నేను లైవ్ లో ఇక్కడ నుంచి బంగ్లాదేశ్ బార్డర్ చూడడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఇది అన్నమాట మన బోట్ వచ్చేసింది. సో ఎక్కుదాం పదండి, లెట్స్ గో. కానీ నిజంగానే ఎంత క్లిష్టక్రియల్గా ఉంది చూడండి ఒకసారి. ఇక్కడ ఇంకా ముందుకెళ్తే కనిపిస్తుందేమో. ఇప్పటికైతే కూర్చొని మన బోట్ రైడ్ స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడు దీన్ని చెక్ చేద్దాము, ఇండియాది క్లీనెస్ట్ రివరా కాదా అని చెప్పి ఒక్కసారి చూద్దాం. ఆగండి, నేనే కెమెరా తీసుకొని. నాకైతే ఏం కనిపించలేదు, నార్మల్గానే ఉంది, కానీ వ్యూ మాత్రం అద్రిపోయింది. సో ఇదే అండి క్లీనెస్ట్ రివర్ ఆఫ్ ఇండియా. అంటే నాకైతే ఇప్పటికైతే క్రిస్టల్ క్లియర్గా అయితే ఏం కనిపించలేదు మన పెద్ద గూగుల్ రివ్యూస్లో చెప్పినట్టు. బట్ జనరల్గా అయితే పర్లేదు, నీట్గా ఉంది. అదే చూస్తున్నాను బ్లూ కలర్ వాటర్, అంటే మనకి కొన్ని గూగుల్ పిక్చర్స్లో ఉంటాయి బ్లూ కలర్ వాటర్ అట్లా, అట్లయితే ఏం కనిపించదు. నాకైతే మొత్తం గ్రీన్ కలర్ లాగా కనిపిస్తుంది. కానీ ఏంటంటే వర్త్ వాచింగ్ బికాజ్ వ్యూ చాలా బాగుంది. వ్యూ ఎంత బాగుందో చూడండి, ఆ బ్రిడ్జ్, కొండలు, అసలు అద్రిపోయిన లొకేషన్ ఇది. అండ్ చాలా మంది వెనక చూపి స్విమ్మింగ్కి కూడా ఫిషింగ్కి కూడా వచ్చారనమాట చాలా మంది. ఫిషింగ్ చూడండి ఎంత చక్కగా అలా కూర్చొని ఎంత బాగా చేస్తున్నారో ఆయన. బై ఫిష్ మిల్తా నయారా. అయ్యో పాపం అండి, పాపం ఆయన ఫిష్ దొరకలేదంట. ఎంత బాగుంది. బట్ దిస్ ఇస్ వాట్
డ్వాకీ అని చాలా మంది అంటారు. కానీ షిలాంగ్ నుంచి ఈ ప్లేస్కి రావాలి అంటే ఆల్మోస్ట్ మీకు ఒక 6 hours జర్నీ పడుతుందండి త్రూ డ్రైవర్. సో ఆల్మోస్ట్ మేము ఏం చేసాం అంటే మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకొని అక్కడ రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ బయలుదేరాము. సో అలా బ్రేక్ తీసుకుంటూ రావడమే బెటర్. లేదు అంటే ఇఫ్ యూ కెన్ డ్రైవ్ అన్నప్పుడు లేదా మీ డ్రైవర్ ఉంటే ఆరామ్సే వచ్చేయచ్చు అనమాట ఈ ప్లేస్కి. మొత్తానికైతే ఈ ప్లేస్ అదిరిపోయింది. అండ్ దట్ సీనరీస్ చూడండి ఒక్కసారి. అయితే ఇక్కడ బోట్ మెన్ ఏమంటున్నారు అంటే యాక్చువల్గా వర్షం పడడం వల్ల ఇలా పైనుంచి వాటర్ అంతా కొండల నుంచి రావడం వల్ల ఇట్లా అంతా గలీజ్ అయిపోయిందంట. బట్ మీకు క్రిస్టల్ క్లియర్గా చూడాలి అనుకుంటే నవంబర్ డిసెంబర్ వీళ్ళ సీజన్ టైము. ఆ టైంలో మీరు చక్కగా మంచిగా చూడవచ్చు అనమాట. అంటే లైక్ క్లీన్ వాటర్ అండ్ మధ్య మధ్యలో ఇలాంటి కొండలు వాటర్ చాలా బాగుంది. అయితే నేను డిఫరెన్స్ అక్కడ అబ్జర్వ్ చేశాను. ఇందాక మనం వచ్చేటప్పుడు అంతా గ్రీన్ ఉంది, కొంచెం ఇట్లా వచ్చేసరికి కొంచెం బ్లూ కలర్గా అవుతూ ఉంది. సో మేబీ అక్కడంతా మనుషులు మన జనాలు అంతా ఉండేసరికి మొత్తం మురికి వల్ల అట్లా కనిపించిందేమో. ఇక్కడికి వస్తుంటే చూడండి ఎంత క్లియర్గా ఎంత బాగుందో. ఈవెన్ ఆ లోపల ఉన్న రాక్ కూడా కనిపిస్తుంది. ఈ కొండల మధ్య ఇలా చూడండి ఒక్కసారి ఎంత బాగుందో. ఆహా, ఒక్కసారి కొండల మధ్య నుంచి వాటర్ పడుతుంటే లేదు ఇప్పుడు నాకు తెలుస్తుంది ఇట్స్ క్రిస్టల్ క్లియర్ అని. ఎంత బాగా చూడండి లోపల రాక్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ బాగా ఫిషింగ్ కామన్ అనుకుంటా. అయితే ఫిష్ బాగా దొరుకుతుంది ఇక్కడ. ట్రై చేద్దాం అది కూడా. వావ్, ఒక్కసారి ఆ వ్యూ చూడండి ఎంత బాగుందో. సో దిస్ ఈజ్ వాట్ డ్వాకీ రివర్ అనమాట. డ్వాకీ చాలా బాగుంది. అండ్ 45 minutes రైడ్ అంటే పర్వాలేదు, మంచిగా అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఇవన్నీ చూడొచ్చు. సో కొండల మధ్య నుంచి ఇట్లా అంటే అటు కొండ ఇటు కొండ మధ్యలో మొత్తం వాటర్ ఉంది. ఇలాంటి ప్లేస్లో మనం బోటింగ్ చేయడం అంటే క్రేజీ కదా. అరే అది చూడాలి అక్కడ. సో ఫిషెస్ కూడా కనిపిస్తే బాగుండు. చక్కగా ఇలా ఇట్లా ఇట్లా పట్టుకోవాలి, ఇట్లా ఫిష్ దొరికితే మజా వస్తుంది కదా. పెద్ద ప్లానింగ్. సో వీళ్ళే మనకి ఇక్కడ అంటే బోట్ నడిపే వాళ్ళే మనకి చెప్తారు ఎక్కడ ఫొటోస్ దిగొచ్చు, ఎక్కడ మంచి మంచి సీనరీస్ ఉన్నాయి అవన్నీ మనకి చెప్తారనమాట. నేను చక్కగా మనకి ఒక మంచి ఫోటో ఏంటో స్పాట్కి తీసుకెళ్తా అన్నారు. అక్కడికి వెళ్ళాక మంచిగా కొన్ని ఫోటో షూట్స్ చేసుకున్నాం. ఓ మై గాడ్, ఒకసారి చూడండి వర్షం వల్ల ఎలా అయిపోయిందో అంతా అంతా ఇట్లా స్లైడింగ్ అయిపోయింది. ప్లాన్స్ ఎంజాయ్ చేస్తున్నారా? వ్యూ అంతా అదిరిపోయింది కదా. అసలు నేను కూడా వీడియో కన్నా ఐమ్ లైక్ ఎంజాయింగ్ దిస్ నేచర్ మోర్. చూడండి ఇక్కడ ఒక చిన్న ఐలాండ్ లాగా ఎంత బాగున్నాయి. ఆ రాళ్ళన్నీ కూడా భలే ఉన్నాయి కదా. అండ్ అక్కడ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్, స్మాల్ మినీ వాటర్ ఫాల్ అనమాట. సో ఈ బోటింగ్, ఈ డ్వాకీ రివర్ బోటింగ్లో మనం ఇలాంటి అన్ని అద్భుతాలు చూడొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ చూడండి ఎంత ఫోర్స్గా వాటర్ వస్తున్నాయో. అండ్ యూ డోంట్ బిలీవ్ ఈ వాటర్ అంతా ఎక్కడికి వెళ్తుందో తెలుసా? బంగ్లాదేశ్కి. అంటే మనం గర్వంగా చెప్పుకోవచ్చు మనం ఇండియన్స్ బంగ్లాదేశ్ వాళ్ళకి వాటర్ ఇస్తున్నాం అని. సో ఆ వాటర్ అంతా అక్కడ నుంచి అక్కడంతా ఫోర్స్ ఉంది, మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి కొంచెం స్మూత్ అయిందనమాట. అండ్ ఇప్పుడు ఇక్కడ దగ్గరకు వచ్చేసరికి ఇంకా ఎక్కువ ఫోర్స్ అవుతుంది, గాలి కూడా వస్తుంది. పాపం బోట్ ఇలా అని 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 అందరికి చైన్ వస్తుంది. బట్ అది వాళ్ళ వర్క్, వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది. కానీ మనం ట్రై చేద్దాము ఎలా ఉంటుందో. కానీ నా వల్ల కాదు, ఎందుకంటే దాన్ని నమ్ముకొని కొన్ని ప్రాణాలు ఉన్నాయన్నమాట. సో అందుకనే అలాంటి రిస్క్ చేయకూడదు. బట్ లుక్ అట్ దట్ బ్యూటిఫుల్. అండ్ అది ఇంత వస్తుంటే మనం రివర్స్ వెళ్తున్నాము, దానికి అగేన్స్ట్కి వెళ్తాం. పాప మా అన్న ఎంత ఫోర్స్గా తీసుకెళ్తున్నాడు తెలుసా. పాపం ఒక్కసారి చూపి బాయ్ హాయ్ బోలో. వీళ్ళు ఎంత ఫాస్ట్గా మాట్లాడతారు, వీళ్ళు ఇంగ్లీష్ కూడా బాగుంది అసలు. సో అంత ఫోర్స్గా వస్తూ ఇగో ఇక్కడ చూడండి అసలు. అండ్ ఇక్కడ మనకు కొంచెం బ్రేక్ పాయింట్ ఉంటుంది, అది చక్కగా ఫొటోస్ దిగచ్చు. ఇప్పుడు అక్కడ వాటర్ వస్తుంది కదా, అక్కడ వెళ్ళి మనం ఫొటోస్ దిగుదాము. ఎంత బాగుంది చూడు ఒకసారి, ఎంత మజా వస్తుందో. అండ్ గాలి కూడా తెలుస్తుంది యాక్చువల్గా.
అండ్ ఇంకొకటి చెప్పనా, రియల్గా నిజమే, ఇది క్రిస్టల్ క్లియర్ వాటరే. ఎందుకంటే ఒక్కసారి ఇక్కడ చూడండి ఎంత క్లియర్గా ఉన్నాయో. బాబా ఫోర్స్ ఏంటో బాబో. అందుకే ఎప్పుడైనా సరే ప్రకృతితో పెట్టుకోకూడదు అనేది అల్లాటప్పగా అనరండి. ఆ ఫోర్స్ అసలు మనం నిలబడతామా, ఈ గాలి ఇలా కొట్టేస్తుంది నన్ను. మై గాడ్. సో ఇక్కడేమో మనం ఇలా ఎంజాయ్ చేస్తున్నాము, మీకు తెలియట్లేదు పక్కనే బంగ్లాదేశ్ ఉంది తెలుసా. మళ్ళీ మనం వెళ్ళేటప్పుడు బంగ్లాదేశ్కి ఒకసారి చూసి అక్కడ మంచులకు హాయ్ చెప్పేసి వద్దాం, ఓకేనా? నేను నా వర్డ్స్ బ్యాక్ తీసుకుంటున్నానండి. అయితే అక్కడ జనాలు ఉండడం వల్ల మొత్తం మురికి నీళ్ళు కనిపించాయి. బట్ ఇక్కడ పారుతున్న ఈ నీరు చూస్తుంటే ఇప్పుడు చూడండి ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉందో. సో అందుకే అండి ఇది ఇండియాలోనే క్లీనెస్ట్ రివర్ అనమాట. వాకీలో ఉన్నాం మనము. అండ్ అక్కడ ఫుడ్ కూడా ఉంది. ఇంత బ్యూటిఫుల్ ప్లేస్కి వచ్చినప్పుడు ఏమీ తినకపోతే ఎలా చెప్పండి. పదండి వెళ్ళి కొంచెం పేట్ పూజ కూడా చేసుకుందాం. అక్కడ ఏమేమి ఉన్నాయి, ఏమేమి తినొచ్చు అవన్నీ చూద్దాం, పదండి. ఇక్కడ చూడండి షాప్ వాళ్ళు డాగ్ని తెచ్చుకున్నారండి. చక్కగా మంచి ఆ డాగ్ని కూడా ఎలా బోట్లో తీసుకెళ్తున్నారో చూడండి. దట్స్ రియల్లీ స్వీట్. బా మంచిగా మనం పెట్స్ని కూడా ఇక్కడికి తీసుకురావచ్చు అనమాట. సో ఇప్పుడైతే అక్కడ నేను ఒక మ్యాగీ ఆర్డర్ చేశాను. ఇంత బుజ్జి మ్యాగీ 50 రూపీస్ అంట. పర్లేదు, ఈ ప్లేస్కి వచ్చినప్పుడు ఆ మాత్రం వర్త్ ఖర్చు పెట్టొచ్చు అనమాట. సో ఒకసారి చూడండి వీళ్ళ సెటప్ అంత ఎంత బాగుందో. గరం పానీ డాల్ దియే. ఓకే और थोड़ा पानी बस. కరెక్టే. సో మ్యాగీ తింటూ బతికేద్దాం రా కొండల్లో. అంతేగా. సో వ్యూ అంతా ఎంజాయ్ చేసి ఇప్పుడు మళ్ళీ మనం ఎక్కడైతే బోట్ ఎక్కామో అక్కడికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారి మనం మన బంగ్లాదేశ్ వాళ్ళకి కూడా హాయ్ చెప్పేసి మనం వాళ్ళతో కూడా మాట్లాడడానికి ట్రై చేద్దాము. అవుతుంది, లేకపోతే సైలెంట్గా వెళ్ళిపోవడం. కానీ ఒకవేళ కనుక బార్డర్ క్రాస్ చేస్తే 6 months జైలు శిక్ష అంటండి. సో ఎవ్వరు ఆత్రంగా ఏదో పెద్ద అడ్వెంచర్ చేద్దామని ఏదో పీక్దామని మాత్రం చేయకండి, అనవసరంగా జైలు పాలవుతారు. ఇప్పటికైతే మనం రివర్స్ మన ఎక్కడైతే స్టార్ట్ చేసామో మన జర్నీ అక్కడికి వెళ్ళిపోతున్నాము. లెట్స్ గో. అండ్ నేను మాత్రం ఎంచాక ఈ మ్యాగీని ఎంజాయ్ చేస్తూ వెళ్తారు. డ్వాకీకి వచ్చేటప్పుడు ఇట్లా మధ్యలో ఇట్లా కొన్ని ప్లేసెస్ ఉంటాయి, పాయింట్స్ అన్నమాట. సో అక్కడ చాలా మంది ఆపుతూ ఉంటారు, మేము బోటిస్తాం అని. యా, సో అక్కడ చాలా మంది మధ్యలో ఆపుతూ ఉంటారు అనమాట. మేము బోటిస్తాం, మేము తీసుకెళ్తాం రైడ్. కానీ అస్సలు అలా బికాస్ ఎందుకంటే గవర్నమెంట్ దాని నుంచి వచ్చేది మీకు ప్రాపర్గా రీజనబుల్గా ఉంది. బికాస్ 45 minutes ఆఫ్ దిస్ జర్నీ 800 అంటే చాలా రీజనబుల్. అండ్ దట్ ఫర్ 3 people కాబట్టి. సో అక్కడ మీరు ఎంత ప్రైస్ పడితే అంత ప్రైస్కి ఒప్పుకొని రాకండి. ఇట్స్ బెటర్ మీరు కొంచెం ఎండ్ వరకు వచ్చి అక్కడ గవర్నమెంట్ రేట్స్ తోటే వస్తేనే యూ విల్ ఎంజాయ్. ఎందుకంటే బోల్డ్ అని బోట్స్ అక్కడే ఉంటాయి. ఇక్కడ చూడండి చాలా తక్కువ బోట్స్ ఉంటాయి. సో ఇట్ సైడ్ అనేది మీరు అక్కడ ఆపుతున్నారు కదా, ఎవరికైనా తెలియనప్పుడు మధ్యలో ఎక్కేద్దాం అన్నట్టు అట్లా చేయకండి. మంచి అక్కడ పార్కింగ్ ఉంది మనకి. ఆ పార్కింగ్ దగ్గర మన వెహికల్ పార్క్ చేసుకొని నేను చక్కగా ఇక్కడికి వచ్చి ఇక్కడ హ్యాపీగా లోకల్ వాళ్ళతోటి ట్రావెల్ చేయొచ్చు అనమాట. ఒడ్డుకి చేరుకున్నాం. సో వెళ్ళేటప్పుడు ఎంత కష్టంగా పాపం, ఎందుకంటే బ్యాక్ వాటర్ కదా, వాటర్ ఇట్లా వస్తుంది కదా ఫోర్స్కి, మనం ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తున్నాం కాబట్టి చాలా టైం పట్టింది. బట్ రిటర్న్ మాత్రం చాలా సింపుల్గా వచ్చేసాము. అండ్ అక్కడ చూడండి బార్డర్ మనది, అది బార్డర్. అండ్ అక్కడ మన బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నారు, ఎవరైనా కనిపిస్తే బాగుండు చూడండి. అయితే ఇక్కడ ఒక మంచి పిక్నిక్ వాతావరణం అండి. లిటరల్గా చూడండి అందరు అలా హ్యాపీగా ఫ్యామిలీస్ కొంచెం ఫుడ్ వేసుకొని వచ్చేసి ఎంత రెస్ట్ తీసుకోవడానికి చైర్లు కూడా చూడండి, వ్యూ ఎంజాయ్ చేయడానికి అట్లా. అండ్ వాటర్లో ఆడినప్పుడు వాటర్లో ఆడినప్పుడు మన బట్టలు పచ్చిగా అయిపోతే చేంజింగ్కి కూడా రూమ్స్ ఉన్నాయి, అట్లా టెంట్ లాగా కట్టేసి ఉంది చూడండి. సో
అండ్ ఇక్కడ కొన్ని టెంటింగ్ క్యాంప్స్ వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. అంటే ట్రెక్కింగ్ సొసైటీ వాళ్ళు అట్లా కొంతమంది ఉన్నారు. సో ఎవరికైనా ట్రెక్కింగ్ చేయాలన్నా ఈ రివర్కి మధ్య అంటే కొంచెం ఇక్కడ రిలాక్స్ అయిపోయి టెంట్లో పండుకొని రేపు మార్నింగ్ వెళ్ళాలన్నా కూడా అక్కడ టెంటింగ్ క్యాంప్స్ కూడా ఉన్నాయన్నమాట. సో అడ్వెంచర్ టెంటింగ్ క్యాంప్స్ అలాంటివి ఏమైనా కావాలి ఇంట్రెస్ట్ ఉంటే హ్యాపీగా ఇక్కడ రావచ్చు. అండ్ బంగ్లాదేశ్ వాళ్ళైతే అక్కడే ఉన్నారు. మనం వెళ్తే మళ్ళీ అనవసరంగా 6 నెలల జైలు శిక్ష అంటే వద్దు కదా, రిస్క్. సో అందుకని ఇక్కడ దాకా ఇలా ఎంజాయ్ చేసి మన ఫ్రెండ్స్కి మన నేబర్ కంట్రీకి హాయ్ చెప్పుకొని నేను చక్కగా ఈ రోజుతో మన బ్లాగ్ని ఎండ్ చేస్తాం. సో చూసారు కదండి ద్వాకి రివర్ విశేషాలు. అండ్ ఇది ఇండియాలోనే క్లీనెస్ట్ రివర్. సో నేనైతే లైవ్గా ఇది చూసాను, బాగా ఎంజాయ్ చేశాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మహానటి లావణ్య. See you all in the next vlog.